దేశంలోనే తొలిసారిగా జీఐ ఆన్ వీల్స్ పేరుతో తెలంగాణ సంస్కృతి కళలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ. 6 జిల్లాలకు తిరిగే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులపై జియోగ్రాఫికల్ ట్యాగింగ్ వచ్చిన తెలంగాణ చేనేత హ్యాండీక్రాఫ్ట్స్ను బస్సులపై ప్రదర్శిస్తున్నారు. ఎంజీబీఎస్లో బస్సులను ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. జీఐ గుర్తింపు పొందిన తెలంగాణ కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారని తెలిపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తి పెంచుతాయన్నారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద జీఐ ఆన్ వీల్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు గవర్నర్. मुझे बहुत अच्छा लग रहा है कि एक नया काम हो रहा है. सारा भारतवर्ष में जो हुआ नहीं, दिस इज द फर्स्ट टाइम इन इंडिया आई थिंक वी आर गोइंग टू हैव GI on wheels because he is innovative and open to new ideas. आज ये बस में GI टैग लगा है और शुभजीत बोल रहा था the GI टैग is not only something technical, ये एक महत्वपूर्ण एक very important step, the artisans and their art in one platform. जो आर्ट आर्टिसंस और स्टेट को एक ही मंच में लाता है. జీఐ ఆన్ వీల్స్ కార్యరూపం దాల్చడానికి గవర్నర్ దూరదృష్టి ఫలితమన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జీఐ ఉత్పత్తుల ప్రాచుర్యం, మార్కెటింగ్, విస్తరణకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సులపై జియోగ్రాఫికల్ ట్యాగ్ గుర్తింపు పొందిన చేనేత హస్తకళను ప్రమోట్ చేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. దీంతో గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి ప్రాధాన్యత, మార్కెటింగ్, ఉత్పత్తి అన్ని రకాలుగా వారికి ఒక ప్రాచుర్యం జరగాలనేటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి, దూరదృష్టితోటి గవర్నర్ గారు ఆర్టీసీ సంస్థకు సూచన చేయగానే ఈరోజు ఆయా వర్గాలకు చేయూతనందించినట్టుగా ప్రభుత్వ పక్షాన పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చేరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి తెలంగాణకు చెందిన 6 జీఐ హస్తకళల చిత్రాలను బస్సులపై ఏర్పాటు చేశామన్నారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఈ కళారూపాలు తెలంగాణ కళాకారుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని తెలిపారు ఆర్టీసీ అధికారులు. Whose initiatives are intertwined with their crafts. Stories like the timeless elegance of Pochampalli Ikkat, the intricate beauty of Karimnagar silver filigree, the playful charm of Nirmal toys, and the narrative richness of Cherial paintings. GI on Wheels is not just a campaign, it's a celebration of our Telangana heritage in motion. ఆర్టీసీ బస్సులపై ప్రదర్శించిన చిత్రాల డిజైన్లను జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారని తెలిపారు అధికారులు. విద్యార్థులకు నగదు బహుమతి, మొమెంటోలు అందజేశారు. జీఐ గుర్తింపు సాధనలో సేవలందించిన శుభజిత్ ను సన్మానించారు అధికారులు. 6 జిల్లాలకు తిరిగే ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులపై రాష్ట్రంలో జీఐ గుర్తింపు పొందిన కళా చిత్రాలను ప్రదర్శిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ సంస్థ. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జీఐ ఆన్ వీల్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బస్సులపై చిత్రాలను జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రూపొందించారని తెలిపారు అధికారులు. జీఐ ఆన్ వీల్స్ బస్సులకు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. మొట్టమొదటిసారి జీఐ ట్యాగ్ గుర్తింపు పొందిన కళారూపాలను కావచ్చు, ఇటు పోచంపల్లి ఇక్కత్ లాంటి వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్ని మరింతగా ప్రాచుర్యం తెచ్చేందుకు ఆర్టీసీ బస్సులపైన వీటి ఆర్ట్స్ని ప్రదర్శిస్తున్నారు. అయితే దీన్ని కొద్దిసేపటి క్రితమే ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అయితే దాదాపు 6 బస్సులకు ప్రస్తుతము జీఐ ట్యాగ్ పొందిన కళారూపాలకు సంబంధించిన ఆర్ట్ ఫామ్స్ అంతా కూడా స్టిక్కరింగ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఇనిషియేటివ్కి ప్రధాన కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈడీ వెంకయ్య గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా మనకు ఆర్టీసీ బస్సులతో ఈ జీఐ ట్యాగ్ పొందిన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఏంటి సార్ దీని ముఖ్య ఉద్దేశం? సో ముఖ్యంగా దేశంలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మన గవర్నర్ గారి యొక్క ఆదేశం ప్రకారము, అలాగే మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో మొదటిసారిగా మరి ఈ ఒక 6 బస్సుల మీద తెలంగాణ యొక్క సంస్కృతి కావచ్చు, తెలంగాణ యొక్క గొప్ప విశేషాలు ఏవైతే ఉన్నాయో జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటాం. అంటే ఒక ఆర్ట్ కానీ, ఒక కల్చర్ కానీ, ఒక సంస్కృతి కానీ పలానా ప్రదేశంలో పుట్టింది లేకుంటే అక్కడ ప్రసిద్ధి అనే విషయాలు మనకు తెలియకుండా ఉంటాయి.
అటువంటి వాటిని ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. అంటే ప్రస్తుతము 6 జిల్లాలకు సంబంధించినవి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బస్సులకు దీన్ని ప్రమోట్ చేసే అవకాశం ఉంది? సో ఈ 6 జిల్లాల్లో ఒక్కో జిల్లాకి 2 బస్సులు కేటాయించాము మేము. ఈరోజు 6 బస్సులు ఫ్లాగ్ ఆఫ్ చేసాం, కానీ 12 బస్సుల మీద ఇవి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ పేస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మా ఎండి నాగిరెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో వితిన్ 1 మంత్లో ఇటువంటి యాక్టివిటీని ఇంకో 150 బస్సులకు పెంచబోతున్నాం. 6 రకాల ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తూ ఈ బస్సుల మీద మొత్తం కూడా ఆర్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి జేఎన్యూఎఫ్ నుంచి స్టూడెంట్స్ ఈ ఆర్ట్ ఫామ్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు అండ్ ఈ ఆర్ట్ ఫామ్స్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? నా పేరు కృతిన్ అండ్ ఈ ఈ అన్ని డిజైన్స్ డిసెంబర్లో స్టార్ట్ అయ్యాయి. మాకు బ్రీఫింగ్ కూడా డిసెంబర్లోనే వచ్చింది. మాకు హెడ్లైన్స్ ఇచ్చి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి డిజైన్ కావాలి అనేది మాకు డైరెక్షన్ ఇచ్చారు. మేము ఒక టూ వీక్స్లో వాళ్ళకి రఫ్ ఐడియాస్ ఇచ్చాము. మేము ఇలా అనుకుంటున్నాం, లేఅవుట్ ఇలా అనుకుంటున్నాము, కలర్స్ గిట్ అంతా ఇలా అనుకుంటున్నామంటే వాళ్ళు ఇక మెల్లగా వాళ్ళు కొన్ని చేంజెస్ చెప్పడం, మేము అది చేసి ఇవ్వడము, అలా చేస్తూ 1 మంత్ వరకు అయ్యింది. ఫైనల్గా గవర్నర్ సార్ దగ్గర తీసుకెళ్ళి పెడితే సార్ లైక్ స్పెషల్లీ మెన్షన్ చేశారు. సార్కి పికాక్ ఒక సైడ్ కావాలన్నారు ఫిలిగ్రీ వర్క్లో, అండ్ ఇంకొక సైడ్ వీణా కావాలన్నారు. సో ఆ రెండింటిని ఇందులో పెట్టి ఆ ఇలిస్ట్రేషన్స్ కూడా వీణా ఇంకా పీకాక్ ఇలిస్ట్రేషన్స్ కూడా సొంతంగా క్రియేట్ చేసి ఆ ఆర్ట్ స్టైల్కి సెట్ అయ్యేలాగా మోడర్న్ కనిపించేలాగా చేసి అలా పెట్టడం జరిగింది. నేను పోచంపల్లి కట్ పైన చేసిన అండ్ మేము ఇప్పుడు 4th ఇయర్లో చదువుతున్నాం. యాక్చువల్లీ శ్రీకృష్ణ సార్ డిజైన్స్ కోసం మంచి డిజైన్ స్టూడెంట్స్ అయితే బాగుంటుందని చెప్పి మా కాలేజ్కి వచ్చారు జేఎన్యూ. అక్కడ ప్రిన్సిపల్ని అడిగారు. సో ప్రిన్సిపల్ మమ్మల్ని సజెస్ట్ చేశారు. లైక్ మేము అప్లైడ్ ఆర్ట్స్ చేస్తున్నాం ఇప్పుడు, లైక్ BFA 4th ఇయర్లో ఉన్నాము, డిజైన్స్కి రిలేటెడ్. సో వాళ్ళు మమ్మల్ని సజెస్ట్ చేశారు ప్రిన్సిపల్ సార్, ఆనంద్ సార్. సో అప్పుడు మేము స్టార్ట్ చేసినాం డిసెంబర్లో పోచంపల్లి కట్ది. అండ్ దానిపైన ఫుల్ రీసెర్చ్ చేసి పోచంపల్లి ఎలా స్టార్ట్ అయింది, లైక్ యూట్యూబ్లో అన్నీ చూసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సిల్క్ వామ్ అవన్నీ డిజైన్స్ వాళ్ళు ఎలా హ్యాండ్తో చేశారు కష్టపడి అవన్నీ రీసెర్చ్ చేసి దాని నుంచి వాళ్ళ మెయిన్ ప్యాటర్న్స్ ఏంటి అవన్నీ పెట్టడం జరిగింది. సో దాన్ని గవర్నర్ గారికి చూపించి కొంచెం చెకింగ్ మళ్ళీ రిఫైన్మెంట్ చేసి అడిగారు. అండ్ మీది ఎక్కడ, దేని మీద వర్క్ చేశారు? మీది ఏ జిల్లా? మీ జిల్లాకు సంబంధించి ఏమైనా ఆర్ట్ ఫామ్ చేయడం జరిగిందా? లేదండి, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి. అండ్ నేను చెరియాల్ డిజైన్ మీద వర్క్ చేశాను. నేను చెరియాల్ గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ కానీ మిగతా యూట్యూబ్ వీడియోస్లో చూసి వాళ్ళు ఎలా వేస్తారు, వాళ్ళ కల్చర్ని ఎలా చూపిస్తారు, ఏమేమి కలర్లు వాడతారు, ఆర్ ప్యాటర్న్స్ ఏంటి, దాన్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుంది, బస్ మీద చూస్తే అర్థం అవ్వడానికి ఈజీగా ఎట్లుంటుందని చూసి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అంతే. చాలా హ్యాపీగా ఉంది. అంటే మా డిజైన్స్ అన్నీ బయట జనాలు చూసి రికగ్నైజ్ చేయడం మాకు హ్యాపీ ఉంటుంది. అండ్ మా పేరెంట్స్కి కూడా ప్రౌడ్ మూమెంట్ అది. ఎలా చేస్తారు, నిర్మల్ పెయింటింగ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని రీసెర్చ్ చేసి, అండ్ సార్ వాళ్ళు పెట్టిన రిఫరెన్సెస్తో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి వాటి ద్వారా డిజైన్స్ చేసుకుంటూ సార్ వాళ్ళు చేంజెస్ చెప్పారు, అవి కూడా చేసుకుంటూ ఫాలో అవుతూ ఫినిష్ చేసాం ఎట్ లాస్ట్. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సీ దీస్ ఆన్ రోడ్స్. మేము 4th ఇయర్ చదువుతున్నాం అప్లైడ్ ఆర్ట్స్, JNFAU కాలేజ్ స్టూడెంట్స్. సో నేను ఏమో నారాయణపేట్ శారీస్ మీద చేశాను వర్క్. నారాయణపేట్ శారీస్కి ఒక యూనిక్ స్టోరీ ఉంది, యాక్చువల్లీ హిస్టరీ. సో శివాజీ మహారాజ్ వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది వీవర్స్ని తీసుకొచ్చారు. సో వాళ్ళు ఇక్కడ వదిలేసి క్యాంపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక వీవర్స్ మాత్రం ఉండి ఇక్కడున్న టెంపుల్ డిజైన్, సౌత్ ఇండియా టెంపుల్ డిజైన్స్తో వాళ్ళు ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ చేశారు. సో అది మెయిన్గా తీసుకొని నేను మొత్తం అంతా డిజైన్ చేశాను. నా డిజైన్ వర్క్ దాని మీదే ఉంది. తెలంగాణ సంస్కృతి కళలను ప్రమోట్ చేసేందుకు ఆర్టీసీ బస్సులతో ఇట్లా GI ట్యాగ్ గుర్తింపు పొందిన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం 6 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులపైన 6 జిల్లాలకు సంబంధించిన బస్సులను ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో మరొక 120 బస్సులపైన ఈ ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కొండా సురేఖ. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులపై వేటు వేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైహాజరు కావడం వంటి తీవ్రమైన అంశాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 4 సిబ్బందిని సేవల నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. అర్చకుడు ఏ శ్రీనివాసాచార్యులపై ఛార్జిషీట్ మెమో జారీ చేయాలని ఆదేశించారు. అలాగే పరిపాలన పర్యవేక్షణ లోపాల కారణంగా దేవాలయ సూపరింటెండెంట్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని, తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ నిర్వహణ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. అంతకుముందు హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన సమాచారంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. భక్తులు చెల్లించిన నగదు, బంగారం విరాళాలకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విరాళాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఆరోపణలు వేళ ఈ తనిఖీలు చేపట్టామని మంత్రి తెలిపారు. భక్తులకు అసౌకర్యాలు కలుగుతున్నాయని వస్తున్న ఆరోపణలపైన ప్రత్యేక దృష్టి సారించారు. తాగునీటి సదుపాయం, క్యూలైన్ల నిర్వహణ సరిగా లేదని సీరియస్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్న సందర్భంలో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోకుండా డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే వాటి మీద మేము వివరంగా కూర్చొని మరి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా వంటశాలకు వెళ్ళి పలహారాల ప్రిపరేషన్లో కానీ మరి లడ్డూల ప్రిపరేషన్లో కానీ మరి ఏమైనా అవకతవకలు అంటే అక్కడ సరిగా శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చూడడం జరిగింది. వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. పులిహార శాంపిల్ కానీ, ఆయిల్ శాంపిల్, నెయ్యి శాంపిల్ కానీ, లడ్డు శాంపిల్ కానీ తీసుకోవడం జరిగింది. పులిహార 200 గ్రాములు వే చేయాల్సింది కానీ కరెక్ట్గా 160 గ్రామ్స్ వాళ్ళు వే చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో మాకు లోపం కనిపించింది. దాంతోపాటుగా కిచెన్ మొత్తము కూడా అన్హైజీనిక్గా ఉన్నది. అది చాలా అంటే చాలా డర్టీగా ఉన్నది. మరి దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకొని వెంటనే దాన్ని మరి రీమోడల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా కింద కూడా దేవాలయ ఆవరణలో కూడా శుభ్రత అనేది మాకు కనిపించలేదు. మరి ఎంత భక్తులు వచ్చినా కూడా వెంటనే మన ఊడ్చే కార్యక్రమం శానిటేషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేయకపోవడం బాధాకరం. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చే అవుట్ సోర్సింగ్ సిబ్బంది కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రావడంలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళు లీవ్ అని రాయకపోవడము, యాబ్సెంట్ అని రాయకపోవడము, అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా అకౌంటెంట్ నెగ్లిజెన్స్ ఉంది, సూపరింటెండెంట్ నెగ్లిజెన్స్ ఉంది, ఈవో నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి బంగారం సరిగా చెప్పలేకపోతున్నారు, బంగారం లెక్క వెండి లెక్క సరిగా చెప్పలేకపోతున్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్, పే బిల్స్ కూడా సరిగా చూపించలేకపోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎక్కడైతే దాతలది సంబంధించినటువంటి కింద ఒక సెల్ ఉందో ఆ దాతల సెల్ కూడా బంద్ చేసి పెట్టింది. అంటే 10వ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు దాతలు ఎవరు కూడా ఒక బంగారం కానీ వెండి కానీ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఒక్కటి కూడా రాకపోవడం 10వ నెల నుంచి అంటే అది హాస్యాస్పదం అని చెప్పాలి. మరి అందులో ఏం జరుగుతుందో అదైతే తెలీదు. మరి మేము అసిస్టెంట్ కమిషనర్ గారితో పాటు ఆర్జేడీ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వారికి పూర్తిగా మేము పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఉన్న వైఫల్యాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు విజిట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా విజిట్ చేస్తాను. దాంట్లో ఏం లోపాలు ఉన్నాయో చూసి దాని మీద కూడా చర్యలు. అదే మాకేముందంటే మాకు షార్టేజ్ ఆఫ్ ఈవోస్ ఉన్నది. మేము ఇప్పుడే ట్రాన్స్ఫర్స్ పెడుతున్నాము. డిపిసి ప్రమోషన్స్ వస్తున్నాయి, డిపిసి ప్రిపేర్ చేస్తున్నాం. అది అయిన తర్వాత మాకు కొంతమంది ఈవోస్ వస్తారు. అప్పుడు మేము వాళ్ళని మళ్ళీ ఒకరొకరు ఉండేటట్టుగా చేసే ప్రయత్నం చేస్తాం. నాగర్ కర్నూలు కుమ్మర బాధితులు డీజీపీని కలిశారు. లగ్డికాపూల్ డీజీపీ కార్యాలయం దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశారదన్ మహారాజ్, ఆర్ కృష్ణయ్యతో సహా మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కేవలం 5గురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డీజీపీని కోరారు నేతలు. కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు కవిత. పాప మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు విశారదన్ మహారాజ్. కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి అమానవీయ సంఘటనను అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా కుటుంబ సభ్యులందరూ కూడా మరి చాలా పట్టుదలతోని పాప ఏదైతే 2 నెలల పాప మరణించిందో ఆ చావుకు న్యాయం జరిగేంత వరకు, ఆ చావుకు ఆ చిన్న బిడ్డ చనిపోవడానికి కారణమైనటువంటి వారికి శిక్ష పడేంత వరకు మరి మేము పట్టుబట్టి పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా వెన్నుదన్నగా నిలిచి ధైర్యం ఇచ్చి ఇక్కడి వరకు పోరాడడానికి ముందుకు తీసుకొని వచ్చినటువంటి విశారదన్ అన్న గారు మరి ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా తెలంగాణ జాగృతి కూడా మరి ముందుకు నడవడానికి మేము రావడం జరిగింది. ప్రత్యేకించి మేము కోరేది ఒకటే, పాప మరణించింది, దానికి సంబంధించిన ఏ ఒక్క సెక్షన్ కూడా కేసులలో పెట్టలేదు. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే నేరం చేశారో వారిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది తప్పితే ఆ పాప మరణానికి సంబంధించి న్యాయం చేసే విధంగా మరి కనబడడం లేదు. మరి తల్లి మౌనిక కావచ్చు, యావత్ కుటుంబం కావచ్చు, వారికి మేము ప్రగాఢంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2026వ సంవత్సరంలో ఇంత కుల వివక్షతోని ఇంత దాష్టికం జరగడాన్ని మాత్రం నేనొక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల్లో పోరాటాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సిగ్గుపడుతూ ఉన్నాను. ఈ పరిస్థితి మారాలి, మన రాష్ట్రంలో వివక్ష తగ్గాలి, దానికి కఠినమైన చర్యలు తీసుకోవడం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ, ఈ నాగర్ కర్నూలు సంఘటనలో బాధితులకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ద్వారా ఏ న్యాయము బాధితులకు జరగడం లేదని డీజీపీ గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. డీజీపీ గారిని కలవడంలో వారితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. డీజీపీ గారు బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇది చాలా స్పష్టం. డీజీపీ గారి నుంచి మేము ఎంతో ఆశించాము, కానీ వారు కూడా విచారణ ద్వారా తేలుతుందన్న మాటలోనే సాగించారు తప్ప తప్పకుండా ఇది చేద్దామనే ఒక నమ్మకాన్ని మాకు ఇవ్వలేకపోయారు. కాబట్టి మేము కొంత బాధగానే ఉన్నాం, కానీ ఒకవైపు నమ్ముతూ ఉన్నాం డీజీపీ గారు ఓకే విచారణ ఈ రోజే హామీ ఇవ్వకపోయినా ఏమో ఒకవేళ చేస్తారేమో, డీజీపీ గారి ఆదేశంతో మరింత న్యాయంగా బాధితులకి న్యాయం సత్వరంగా అందిస్తారని ఆశపడుతున్నాం, నమ్ముతున్నాం. ఒకవేళ డీజీపీ గారి నుంచి కూడా న్యాయం జరగకపోతే అతిపెద్ద యుద్ధం మొదలైంది తెలంగాణలోని హెచ్చరిస్తున్నాం. హెచ్సిటీ ప్రాజెక్టులో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి పనులను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కేబీఆర్ పార్క్ వైపు వచ్చే వాహనదారులకు దారి మళ్లించారు. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు అధికారులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పనులు ప్రారంభించామని తెలిపారు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్. 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంతో పాటు 7 అండర్ పాస్లను నిర్మిస్తామన్నారు. వీటి నిర్మాణం కోసం 1,090 కోట్ల బడ్జెట్ తో పనులు ప్రారంభించామని తెలిపారు రత్నాకర్. ఇక్కడ కేబీఆర్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 ఇక్కడ మన ఈ స్టీల్ బ్రిడ్జ్ తర్వాత అండర్ పాస్ అవి కార్యరూపం దాల్చడానికి ఈ కార్యరూపం దాల్చి త్వరగా ఈ మన ఏజెన్సీ మెగావాళ్ళు కూడా సంపూర్ణంగా అంతా మొబిలైజ్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా మనము వేగవంతం చేసుకుంటూ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నిర్మాణ సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు సిపి సజ్జనార్. ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది.
దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఒక 2 yearsలో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, GHMC తరఫు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రత్యామ్నాయ మార్గాలకు ట్రాఫిక్ అధికారులు అడ్వైజరీ ప్రకటించారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ రోడ్డు ఉపయోగించాలన్నారు. చెక్ పోస్ట్ నుంచి యూసఫ్గూడ, మైత్రివనం వెళ్లాలని సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే ప్రయాణికులు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అగ్రసేన్ జంక్షన్ నుంచి వెళ్లాలని సూచించారు. మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే ప్రయాణికులు విరించి హాస్పిటల్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వైపు వెళ్లాలన్నారు ట్రాఫిక్ పోలీసులు. మనకి మెట్రో వర్క్ ఇవన్నీ జరిగేటప్పుడు ఏదైతే బ్యారికేడింగ్స్ చేస్తారో అట్లా రోడ్డుకి 2 సైడు ఒక లేను బ్యారికేడింగ్ చేసి లోపల వాళ్ళు పని ప్రారంభం చేస్తుంటారు. పీక్ అవర్స్ అంటే మార్నింగ్ 8 to 11:30 ఆ టైంలో మనకి ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 to 8 ఈ రోడ్ నెంబర్ 2లో రద్దీ ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో ఒకవేళ మీరు ట్రావెల్ని ఈ రోడ్లో అవాయిడ్ చేసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించే స్టీల్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లను 2 ఏళ్ల కంటే ముందే పూర్తి చేస్తామని తెలిపారు మెగా కన్స్ట్రక్షన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్మిస్తామని తెలిపారు. బ్రిడ్జ్ల నిర్మాణంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయన్నారు రాంబాబు. అంటే చాలా కంజెస్టెడ్ ఏరియా ఇది. నాకు తెలుసుంటే దేశంలోనే 6వ 7వ రద్దీ ఉన్న ప్రాంతం ఇది దేశంలోనే. అందుకోసం దానికి ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి భద్రత పూర్తి స్థాయిలో తీసుకున్నాం. మాకు కావాల్సిన సేఫ్టీ PPEs అన్నీ తీసుకుని ఈ ట్రాఫిక్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తాం. వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్ను పాటించి గమ్యస్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. డ్రోన్స్, రోబోటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది రక్షణ శాఖ. సికింద్రాబాద్లో డిఫెన్స్ టెక్నాలజీలో AI రోల్పై సదస్సు నిర్వహించారు. రక్షణ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీపై చర్చించారు అధికారులు. రోబోటిక్స్, డ్రోన్స్, సర్వైలెన్స్తో పాటు 3D ప్రింటింగ్కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్మీకి సంబంధించిన రచనాలయ కాలేజీతో పాటు వివిధ స్టార్టప్స్కు అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. రోబోటిక్స్ అండ్ డ్రోన్ టెక్నాలజీ పైన మన హైదరాబాద్లో ఇండియన్ ఆర్మీ ఒక సెమినార్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇది 2 రోజుల పాటు జరగనుంది MCMEలో తిరుమలగిరిలోని. అయితే దీంట్లో సెమినార్తో పాటు కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా మన హైదరాబాద్, బెంగళూరుకు చెందిన స్టార్టప్స్కి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ స్టాల్స్ అందరూ కూడా ఇటు రోబోటిక్స్ అండ్ వెపన్స్, డ్రోన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది మన హైదరాబాద్లోని టీవర్క్స్లో రెడీ అవుతున్న ఒక ఆటోమేటిక్ గన్ అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ గన్ ఎందుకు తయారు చేశారు, దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, దీని స్పెషాలిటీ ఏంది, ఇది డిఫెన్స్ కోసమేనా లేదంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు? ఒకసారి హాయ్ సార్. సార్ ఈ గన్ గురించి చెప్పండి, అసలు ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? నమస్తే అండి, నా పేరు దీపక్, మా కంపెనీ పేరు రొటేటమ్ మెకట్రానిక్స్. మేము ఇలాంటి హై ప్రెసిషన్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఇది మీరు చూసినట్టయితే ఒక ఆటోమేటిక్ గన్ టర్రెట్. మనకు బార్డర్ ఏరియాలో సోల్జర్స్ ఏదైతే మాన్యువల్గా చూసి టార్గెటింగ్ చేస్తారో దాన్ని మేము ఆటోమేట్ చేసి ఒక కాన్సెప్ట్ లాగా ప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. సో దీంట్లో మా టెక్నాలజీ ఈ ప్రెసిషన్ మోటార్స్ కానీ యాక్చుయేషన్ సిస్టమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. సో మీరు గన్ని దాని మీద మౌంట్ చేసి కెమెరాస్ ఒకసారి టార్గెట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టార్గెట్ని అది ఇచ్చేసి దెన్ యూ కెన్ ఎలిమినేట్ ద టార్గెట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో ఇది ఎలా? సో ఆ టార్గెట్ యాజ్ ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత మన గన్ కూడా దాన్ని ప్రెసిషన్ హై ప్రెసిషన్తో ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి ఎనీ మూవింగ్ టార్గెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్ ఎలిమినేట్ చేయగలుగుతుంది. సో దీనిలో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, అంటే ఎన్ని లోడ్ చేయొచ్చు, లైక్ ఎంత? ఇప్పుడు పర్ సెకండ్కి కొన్ని 30 రౌండ్స్ కూడా ఉంటాయి కొన్ని గన్స్లో. సో దీంట్లో ఎంత ఉంటుంది? అది డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్. మనం ఏ వెపన్ సిస్టమ్ కోసమైనా కానీ ఈ సిస్టమ్ ఏదైతే టార్గెటింగ్ సిస్టమ్ ఉందో దాన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాం. సో మేము జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక గన్ ఇక్కడ పెట్టినాము. బట్ మన LMGs కానీ ఇంకా బిగ్గర్ గన్స్కైనా కానీ ఈ సిస్టమ్ని మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. సో మీ దగ్గర ప్రజెంట్ ఎన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి? వాటిని ఆల్రెడీ మార్కెట్లోకి లైక్ డిఫెన్స్ కావచ్చు, బయట పోలీస్ కావచ్చు, వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చారా లేదంటే ఇంకా టెస్ట్ నడుస్తుందా? అదే ఇప్పుడు టెస్టింగ్ నడుస్తుంది. రైట్ నౌ MCMEతోని మన సిమ్యులేటర్ డెవలప్మెంట్ డివిజన్ ఆఫీసర్స్తోని కొంచెం డిస్కషన్స్లో ఉన్నాము రైట్ నౌ. అండ్ ఇది సేమ్ అదర్ అప్లికేషన్స్ లైక్ రేడార్స్ ఆర్ ఆప్టికల్ సిస్టమ్స్కి కూడా వేరే స్టార్టప్స్తో వర్క్ చేస్తున్నాము.
డిఫెన్స్ అప్రోచ్. దీని టార్గెట్ ఎంత దూరం ఉంటుంది, అంటే లైక్ ఎంత దూరం ఉంటే? సో జనరలీ మన ఈ మషిన్ గన్స్ టార్గెట్స్ అరౌండ్ 1 కిలోమీటర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి గన్స్కి మనం ఈ పొజిషనింగ్ సిస్టమ్ పెడితే దట్ సేమ్ టార్గెట్ మనం అచీవ్ చేయొచ్చు. Housed all the equipment which are required for metal 3D printing. So once I say metal 3D printing, it is very much useful in sustenance of equipment. Like we have lot of equipment starting from the smallest gun to the missiles. So they require spare parts. So sometimes they are ex-imported. And so it's a step towards self-reliance or Atmanirbharta, wherein we are manufacturing our own spares in-house. So indigenization of various designs and assemblies of various weapon platform which we are holding in army, which are ex-import. So that are all customized or these are custom made, just like this. This is a tank part you see here. So here it is a drone frame part which we have replicated in metal as well as the polymer. Other than that, you see these shafts. This is a gun part which we have fabricated. This is the end-use part. In Hyderabad? Yeah, in Hyderabad in FEME, that is Faculty of Electrical and Mechanical Engineering, part of Military College of Electronics and Mechanical Engineering. So the lab is primarily there for training of technicians to be employed for these additive manufacturing hub coming up for armies, equipment sustenance. So that's all about it. So we are open for any joint collaboration project with any defense startups, and we can jointly mitigate the problems and take on the challenges. మన దగ్గర కూడా ఒకటి డీ డ్రైవ్ అనే ఒక వెహికల్ ఉంది. ఇది హైదరాబాద్లోనే తయారైన వెహికల్. దీని స్పెషాలిటీ ఏంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో కూడా ఏమన్నా ఇన్బుల్ చేశారో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఈ వెహికల్ గురించి చెప్పండి. అంటే డీ డ్రైవ్ అంటే ఏంటి, దానివల్ల ఎంత వెయిట్ మోసుకోగలుగుతుంది, ఎంత దూరం వెళ్తుంది అది? సో డీ డ్రైవ్ అనేది స్పెషల్గా మనము లైక్ ఇంటర్నల్ వేర్ హౌసెస్ కోసం కానివ్వండి అండ్ డిఫెన్స్ కోసం కానివ్వండి తయారు చేసిన వెహికల్ ఇది. సో ఇది ఫుల్లీ ఆటోనామస్. దీనికి లైడార్, వైఫై అండ్ జీపీఎస్ యాంటీనాస్ అండ్ కెమెరాస్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో 360 డిగ్రీస్ కవర్ చేసుకుని అబ్స్ట్రగల్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇది మేజర్గా దీనిపైన మనము 1000 kgs వరకు లోడ్ మనము పెట్టవచ్చు దీనిపైన. సో అండ్ ఆల్సో మెయిన్ ఫోకస్ వచ్చేసి మా కంప్యూటర్ యూనిట్ ఏదైతే ఉందో అది టోటలీ ఏఐ బేస్డ్ అనమాట. సో ఇది దీంట్లో ఇన్స్టాల్ చేస్తాం అనమాట. లైక్ ఎండ్ టు ఎండ్ స్టాక్ ఉంటుంది దీంట్లో, లైక్ కెమెరాస్, మౌజ్ అన్నీ కనెక్ట్ అయిపోయి ఉంటాయి దీనికి. సో దీంట్లో మనం వచ్చేసి యాక్సిలేటర్ వాడతాం, ఏ యాక్సిలేటర్. సో దాని త్రూ మనం ఏవైనా లైక్ మోడల్స్ మనం ఇది మన ఇండియన్ డేటా సెట్ పైన కలెక్ట్ చేసింది. సో మేము వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఇక్కడ మనం డెప్త్ అనాలిసిస్ చేస్తాం సార్ కెమెరాస్ నుంచి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ లైక్ మ్యాప్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. మన దగ్గర మల్టిపుల్ వెదర్ కండిషన్స్ ఉంటాయి కదా, కొన్ని ప్లేస్లలో స్నో ఉంటుంది, కొన్ని ప్లేస్లలో సీ ప్లేసెస్ ఉంటాయి. ఇందులోనూ మనం ఎక్కువ ఇబ్బంది పడేది స్నో ప్లేసెస్లోనే. సో ఇది ఎన్ని వెదర్ కండిషన్లో వర్క్ చేస్తుందా, ఎలా ఉంటుంది దీని గురించి ఒకసారి? ఆ బ్యాటరీ లైఫ్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? ప్రెసెంట్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 100% చేస్తే మనకి ఈజీగా 8 hours వస్తుంది. అంటే మనం దాని మీద లోడ్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. లైక్ మేము టెస్ట్ చేసినప్పుడు ఈజీగా ఒక లైక్ వితౌట్ ఐడియల్ కండిషన్లో టెస్ట్ చేసినప్పుడు నియర్లీ 8 hours వచ్చింది కంటిన్యూస్ రన్నింగ్లో. సో ఇక్కడ మనం చూడొచ్చు వెపన్స్ అండ్ వెహికల్స్తో పాటు చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఒకటి మన బెంగళూరుకు సంబంధించిన స్టార్టప్ వీళ్ళు తయారు చేశారు. దీంట్లో దాదాపుగా ఈ మనం విజువల్స్లో చూసిన ఈ ఎయిర్ క్రాఫ్ట్లో 4 kg వరకు కూడా ఏదన్నా సంబంధించిన ఎక్స్పోజర్లు కూడా తీసుకెళ్ళవచ్చు. దాదాపు ఇది 90 నుంచి 150 kilometers స్పీడ్లో వెళ్తుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కూడా వివరాలు తెలుసుకుందాం. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్? Sir, this can carry 4 kg warhead. This is Nagastra 2. Okay. Basically, we are delivering for a defense system. It has a Nagastra 1 also. We already delivered 580 systems. Now this is Nagastra 2. It can carry 4 kg warhead. It has an indigenous autonomous system. Once we load the map, it will go and automatically hit the anti-bunk, anti-tank, anti-personality. మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. ఇందులో చాలా వరకు డ్రోన్స్ కూడా మ్యాన్ పవర్, అంటే మనం ఒకసారి అయితే దాంట్లో జీపీఎస్ లొకేషన్ కావచ్చు, లేదంటే మ్యాప్ క్రియేట్ చేస్తే అదే ఆటోమేటిక్గా వెళ్తుంది. కొన్ని బయటకి నార్మల్గా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే వీళ్ళు అంతా డిఫెన్స్కి ఎక్కువ అందిస్తుంటారు. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అంటే వీళ్ళ దగ్గర ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ సర్వేలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టవచ్చు, ఎలాంటి వెదర్ కండిషన్లో ఈ వర్క్ చేస్తున్నాయి? హాయ్ సార్, ఎలా వర్క్ చేస్తుంటాయి, మీ దగ్గర ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి? మా దగ్గర వేరియస్ మోడల్స్ ఉన్నాయండి. లైక్ సర్వేలెన్స్ మోడల్స్ ఉన్నాయి, కిల్లర్ డ్రోన్స్ కామికాజే వర్షన్స్ ఉన్నాయి, ఇండోర్ నావిగేషన్ డ్రోన్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇతర డ్రోన్స్ ఉన్నాయి.
సో ఈ మోడల్స్ అన్నీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అండ్ హౌ వీఆర్ స్పెషల్ ఫ్రమ్ అదర్స్ అంటే వీ మేక్ అవర్ ఓన్ కాంపోనెంట్స్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మేము డ్రోన్లో యూజ్ చేసే కంప్లీట్ కాంపోనెంట్స్ అనమాట. సో మనం చూడొచ్చు విజువల్స్లో, ఇది ఆ విజువల్స్లో చూసేది సర్వలెన్స్ కెమెరా. ఇది నార్మల్గా అయితే మనం బయట చూసే సీసీ కెమెరాలో జస్ట్ 100 మీటర్స్ మ్యాక్సిమం 200-300 మీటర్స్ వరకు చూస్తాయేమో, బట్ ఇది 20 కిలోమీటర్స్ వరకు కూడా గుర్తిస్తుంది. దాని ముందుకి ఎవరైనా సెన్సార్ ఆటోమేటిక్గా మొబైల్ కూడా అప్డేట్ ఇస్తుందని చెప్తున్నారు. ప్రైస్ చెప్పకపోయినా సెన్సార్స్ని బట్టి ప్రైస్ ఉంటుందని చెప్తున్నారు. మోస్ట్లీ వీళ్ళ మార్కెట్ అంతా కూడా డిఫెన్స్దే. సో వీళ్ళు అందించేది కూడా ఇది హైదరాబాద్లోనే, మాదాపూర్లోనే ఇవన్నీ తయారవుతున్నాయని అయితే చెప్తున్నారు. దీంతోపాటు మనం చూడవచ్చు ఇక్కడ ఈ స్టాల్స్లో చాలా వరకు రోబోట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్మీకి ఉపయోగపడేందుకు మాత్రమే తీర్చిదిద్దామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హెల్మెట్ ఇంట్లో కాదు తలపై పెట్టుకోవాలని సూచించారు వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా. రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదమన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అరైవ్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఎస్పీ స్నేహ మెహ్రా. వివిధ కళాశాలల విద్యార్థులు డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయవద్దు. అప్పుడు కూడా ఒక ఆమె విక్టిమ్ వచ్చి ఇప్పుడు ఆమె భర్త గురించి చెప్పింది. చాలా బాధ అనిపిస్తుంది. ఎంత చెప్పిన తర్వాత కూడా, ఎంత ప్రికాషన్, ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీ దగ్గర అట్లానే జరుగుతుంటే యాజ్ అ పోలీస్ ఆఫీసర్ చాలా బాధ అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పటివరకు కొన్ని ఆఫీసర్స్ చెప్పారు, అందరూ వేరే వాళ్ళు అయితే ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, కానీ సెల్ఫ్గా ఇన్స్ట్రక్షన్స్ కానీ రూల్స్ కానీ పాటించడానికి వాళ్ళకి చాలా నొప్పి వస్తుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. హెల్మెట్ వేసుకోవాలి అంటే ఇందులో ఒక షో పీస్ లాగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసున్న చాలా మంది విక్టిమ్స్ అర్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్, మేల్ ఫ్యామిలీ మెంబర్స్, యంగ్ ఏజ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు భర్త కానీ వాళ్ళ పిల్లలు కానీ హెడ్ ఇంజరీ అయి చనిపోతున్నారు. మ్యాక్సిమం ఇండియా రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది, మన యాక్సిడెంట్ రిపోర్ట్. మ్యాక్సిమం యాక్సిడెంట్ 2 వీలర్స్, మ్యాక్సిమం యాక్సిడెంట్ సెల్ఫ్ స్కిడ్డింగ్తో కూడా జరుగుతున్నాయి. వితౌట్ హెల్మెట్ మీరు వెళ్తే మీరు చూడండి, ఇట్ ఈస్ లైక్ అ టైం టికింగ్ క్లాక్. ఇప్పుడు మీ సమయం ఎప్పుడు వస్తుంది మీకు కూడా తెలియదు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ అనారోగ్య కారణాలతో చనిపోయారు. సౌందరరాజన్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు రాజకీయ ప్రముఖులు. చిలుకూరి బాలాజీ దేవాలయంలో సౌందరరాజన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు భక్తులు. ఆలయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు భక్తులు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతి చెందారు. 90 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడ్డారని, అనారోగ్య సమస్యలతో సౌందరరాజన్ కన్నుమూశారని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్గా మంచి పేరు గడించిన సౌందరరాజన్ ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపచేయడంలో కీలక పాత్ర పోషించారని ఎక్స్లో కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సౌందరరాజన్ మృతి పట్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. ఆయన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు చిలుకూరి బాలాజీ ఆలయంలో భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేశారన్నారు. దేవస్థానం ప్రతిష్టను కాపాడడానికి సౌందరరాజన్ చేసిన కృషిని కొనియాడారు. సౌందరరాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం అందించాలని దేవుడిని వేడుకుంటున్నట్లు చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చిలుకూరి బాలాజీని వీసా దేవుడు అని పూజలు చేస్తుంటారు ఐటీ పీపుల్. ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే వీసా వస్తుందని భక్తుల్లో నమ్మకం ఉంది. అనుకున్నది జరిగిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తుంటారు భక్తులు. చిలుకూరి బాలాజీ ఆలయం ఎంత ఫేమస్సో అదే స్థాయిలో ఆ ఆలయం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కూడా సుపరిచితులు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ సౌందరరాజన్ సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. చిలుకూరి ఆలయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లారు సౌందరరాజన్. ఆలయం ఎండోన్మెంట్ కిందకు వెళ్లకుండా పోరాడారు. చిలుకూరు దేవాలయం స్వయం ప్రతిపత్తి కోసం సుప్రీంకోర్టులో పోరాడి విజయం సాధించారు.
ఇదివరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు లేక ఆక్యుపెన్సీ ఆశించినంతగా ఉండకపోయేది. కానీ ఇప్పుడు బస్సుల్లో కూర్చోవడానికి సీట్లు కూడా దొరకని పరిస్థితి వచ్చిందంటున్నారు ప్రయాణికులు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు స్కీమ్తో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. అయితే తమకు బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పురుషులు. తెలంగాణలోని ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఫ్రీ జర్నీ అమలు చేయడంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. పురుషుల సీట్లు కూడా నిండిపోతున్నాయి. దీంతో బస్సుల్లో మగవారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మగవారికి కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరుతున్నారు. కోదాడ నుంచి హైదరాబాద్ టికెట్ తీసుకున్నాండి, డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని కూడా నుంచోవాల్సి వస్తుంది. బస్సు ఎక్కేసరికి మొత్తం మహిళలు నిండిపోయి ఉన్నారు. బస్సులో వాళ్ళకి కేటాయించిన సీట్లు వాళ్ళకు ఉన్నాయి, రిజర్వేషన్ సీట్లు అని చెప్పి. దాని తర్వాత మిగిలిన సీట్లలో మహిళలే వచ్చి కూర్చునిపోయారు. ఎందుకంటే ఉచిత ప్రయాణం అనేసరికి మరి మాకెక్కడి ఏంటి టికెట్లు, మేము టికెట్ తీసుకుని కూడా నుంచోవాలా? మాకు కూడా ఇంతకుముందు మహిళలకు సీట్లు పెట్టారు కదా, అట్లనే మాకు కూడా పురుషులకు కూడా ప్రత్యేకమైన సీట్లు అని చెప్పి పెట్టండి, మేము కూడా సంతోషిస్తాం. లేదా మాకు ఉచిత బస్సు అని వేయండి, లేకపోతే ఇది కేవలం మగవాళ్ళకే ఈ బస్సులు అని చెప్పి అట్లనే వేయండి. రాను చూస్తుంటే పరిస్థితులు ఎటు పోతున్నాం అర్థం కావట్లేదు. పురుషులకు సీట్లు లేకుండా అయిపోయింది. ఈరోజు బస్సులో లేడీస్ ఎక్కువ అయిపోయి జెంట్స్కు చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్ళకు కూడా గౌరవించకుండా లేడీస్ మొత్తం ఇదవుతున్నాం. కాస్త సీట్లను వీళ్ళ గురించి సపరేట్గా కేటాయించి దాంట్లో కొంచెం మెరుగుపరచగలరని కోరుతున్నాము. ఇప్పుడు సరే ఈ మహాలక్ష్మి అనేది చేసిరు, అదొక భాగమే. కానీ ఫ్రీ బస్ చేసిరు కానీ బస్సులను పెంచితే, ఈ సూర్యాపేట బస్సులను పెంచితే ఏమవుతుందంటే ఇబ్బంది అనేది ఉండదు. ఇట్లాంటి ఇబ్బందిగా వాళ్ళు ఫ్రీ టికెట్ అని మొగోళ్ళని స్పెషల్గా అనేది ఏమి ఉండదు. కానీ బస్సులు పెంచాలి. జిల్లాలకు వెళ్లే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులను రద్దీకి తగ్గట్టుగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. ఇదివరకు స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చొనిచ్చేవారు. కానీ ఇప్పుడు మగవారి సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని తెలిపారు పురుషులు. దీంతో బస్సుల్లో గొడవలు అవుతున్నాయన్నారు. జిల్లాలతో పోల్చితే సిటీ బస్సుల్లో నిలబడి వెళ్లడం కూడా ఇబ్బంది అవుతుందంటున్నారు ప్రయాణికులు. ఏదో చేయాల్సిందే, నిల్చొని ఉండాలంటే మేము ఎట్టలేము. టికెట్ కూడా మేము తీసుకుంటున్నాం కదా, వాళ్ళకి ఆధార్ కార్డు మళ్ళీ ఫ్రీ పెట్టారని మగవాళ్ళు కూడా కొంచెం వసతి కలిపినట్టు బాగుండేది. మాకు టికెట్కి రేట్లు పెంచారు కానీ మాకు సీటు దొరకట్లే. ఖర్చులు కొంచెం పెంచినా మాకు సీట్లు ఉంటే బస్సులు పెంచితే జనాలు సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకి బంగారం వాళ్ళకి ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎటు మగవాళ్ళకే ఇబ్బంది. మాకు ఆడ రిజర్వేషన్ ఎక్కడన్నా ఒక్కసారికి ఎంత చూపించండి. మగవాళ్ళకి ఇది, లేడీస్కి ఇది అని వృద్ధాప్య వాళ్ళకు ఉన్నాయి, తర్వాత బాలింతలకు ఉన్నాయి, వికలాంగులకు ఉన్నాయి, మహిళలకు ఉన్నాయి. కానీ మగవాళ్ళకి అనేది, జెంట్స్కి అనేది ఎక్కడ రాయలేదు. ఇక ఫ్యామిలీ ఉంది కాబట్టి తప్పదు, మరి ఆడవాళ్ళు వదిలిపెట్టాలి. కింద కూర్చొని వాళ్ళ సీట్లో కూర్చోబెట్టి తీసుకుపోవాల్సి వస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో 100% పైగా ఆక్యుపెన్సీ పెరిగింది. అయితే తమకు మాత్రం ఫ్రీ బస్సుతో తిప్పలు తప్పడం లేదంటున్నారు మగ ప్రయాణికులు. ఒక్కోసారి సీట్లు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో అదనపు టికెట్ రేట్లు పెట్టి ప్రయాణిస్తున్నామని తెలిపారు పురుషులు. సీట్లు అంటే ఉన్నాయి కానండి, ఇక్కడ లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే వాళ్ళు అంటే సూపర్ మాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నామంటే అండి, సరేలే ఒక 100 రూపాయలు ఛార్జ్ అయితే అయిందని ఇంకా సూపర్ లగ్జరీకి వెళ్ళాల్సి వస్తుంది సింగిల్గా ఉన్నప్పుడు. ఇక ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటేనండి, సరే ఒకరికి ఫ్రీ ఉంది కదా, ఇక మనం ఎక్కడ అడ్జస్ట్ అవుతుందిలే, ఏదో సీట్ దొరుకుతుంది, కొంచెం స్టాండింగ్లో అయినా ఉందాం లేని ఆలోచనతోనే ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. అయితే మాకు ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు బస్సులో తిరగాలంటే తిరగలేని పరిస్థితి ఉంది, పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ. ఈ సూపర్ లగ్జరీ అంటే అంత కాస్ట్ పెట్టి తిరగలేని పరిస్థితులు అన్నిసార్లు ఉండవు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే బస్సు సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాం. రిజర్వ్ మొగోళ్ళకే సపరేట్ రీజన్ ఇస్తారని అయితే అనుకోవట్లేదు. ఎక్స్ప్రెస్ బస్సెస్ పెంచితే బెస్ట్ మేడం, పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ ఇవి పెంచితే బెస్ట్. లేకపోతే సూపర్ లగ్జరీ కూడా మహాలక్ష్మి పథకం వర్తింపజేసినా మంచిగా ఉంటుంది మేడం. ఎందుకంటే సూపర్ లగ్జరీ పెంచుతున్నారు కానీ ఎక్స్ప్రెస్ పెంచట్లేరు. ఆర్టీసీ బస్సుల్లో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరుతున్నారు పురుష ప్రయాణికులు. డిజిటల్ విప్లవం మన జీవితాలను సులభతరం చేసింది. కానీ సైబర్ నేరగాళ్ల వలలో పడుతూ మోసపోతున్నారు ప్రజలు. ఫోన్లకు వచ్చే లింక్స్, నకిలీ వెబ్సైట్ల ఉచ్చులో పడి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ ఇన్సూరెన్స్ ఒక బలమైన రక్షణ కవచంలా ముందుకొచ్చింది. అసలు ఈ బీమా ఎవరికి అవసరం? ఇది మనల్ని ఆన్లైన్ మోసాల నుంచి ఎలా కాపాడుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. డిజిటల్ యుగంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్ ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు ప్రజలు. వస్తువుల కొనుగోళ్ల నుంచి లక్షల రూపాయల బ్యాంకింగ్ లావాదేవీల వరకు అంతా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఈ సౌకర్యంతో పాటే ప్రమాదం కూడా ఉందంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద సంస్థలతో పాటు ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి కవచంలా మారనుంది ఇన్సూరెన్స్. ఆన్లైన్ మోసాలతో డబ్బులు కోల్పోయినా, డేటా చోరీకి గురైనా ఈ ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చని తెలిపారు నిపుణుడు. సో సైబర్ ఇన్సూరెన్స్ అంటూ కొన్ని ప్రముఖ బ్యాంకులు ఈ యొక్క ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. బైక్ ఇన్సూరెన్స్ లాగా, కార్ ఇన్సూరెన్స్, లేదంటే ఏదైనా హౌస్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలాంటి పాలసీలాగా కొత్తగా ఈ సైబర్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చారు. దీన్ని చూసినట్లయితే కనుక మనకి మ్యాక్సిమం మనం పోగొట్టుకున్న డబ్బుని బ్యాంక్ ఇవ్వకపోవచ్చు కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి పే చేస్తాయి. ఈ యొక్క పాలసీలు ఇంకా కూడా మనం చూస్తే స్విమ్ స్వాప్ ఫ్రాడ్లో కానివ్వండి, రిమోట్ హ్యాకింగ్లో కానివ్వండి, మాల్వేర్ స్టీలింగ్ మనీ లేదా అనాథరైజ్డ్ యాక్సెస్ మీ ఫోన్ అయినప్పుడు, మీ డేటా చౌర్యం జరిగినప్పుడు కానివ్వండి, ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినప్పుడు, లేదంటే అకౌంట్ టేక్ ఓవర్ జరిగినప్పుడు కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది మనం లీగల్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫర్లతో వచ్చే మెసేజ్లు ప్రజలను ఆకర్షిస్తాయి. బ్యాంకు అధికారులమని ఫోన్ చేసి ఓటీపీలు అడగడం, దీంతో అకౌంట్స్ ఖాళీ చేయడం లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైబర్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. యాక్చువల్గా సైబర్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఈ మధ్యన ఎక్కువ పాపులర్ అవుతుంది. ఈ సైబర్ ఇన్సూరెన్స్ ఎస్పెషలీ ప్రస్తుతానికి కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఏదైనా వాళ్ళ సిస్టమ్స్ హ్యాక్ కావడము, లేకపోతే వాళ్ళ సిస్టమ్స్ హ్యాక్ ద్వారా వాళ్ళ కస్టమర్స్ డేటా కానీ, ఎంప్లాయీస్ డేటా కానీ ఏదైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ఏదైనా కోర్టు వరకు వెళ్ళినారనుకోండి ఎవరైనా కస్టమర్స్, ఈ సైబర్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ర్యాన్సమ్వేర్ లేకపోతే ఇంకా మాల్వేర్ ఏదైనా అయ్యి ఎన్క్రిప్ట్ అయిందనుకోండి, దానికి ఎవరైతే హ్యాకర్స్ ఉంటారో వాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కావచ్చు, ఎవరైనా అనెథికల్ హ్యాకర్స్ కావచ్చు, డబ్బులు డిమాండ్ చేసినారనుకోండి, అది అఫిషియల్గా ఎంత పే చేసింటే ఆ డబ్బులు కూడా సైబర్ ఇన్సూరెన్స్ ద్వారా రికవర్ చేసుకోవచ్చు. సైబర్ వేధింపులు జరిగినప్పుడు బాధితులు మానసికంగా కృంగిపోతుంటారు. అటువంటి సమయంలో అవసరమైన సైకలాజికల్ కౌన్సిలింగ్ ఖర్చులను, చట్టపరమైన సలహాల కోసం అయ్యే ఫీజులను కూడా వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తున్నాయని తెలిపారు సైబర్ నిపుణులు. సైబర్ ఇన్సూరెన్స్ ఇండివిజువల్స్ కూడా వస్తుంది అన్నట్టు. కరెక్ట్ చెప్పాలంటే మీకు సింపుల్గా మనం కార్ ఇన్సూరెన్సు, బైక్ ఇన్సూరెన్సు, మొబైల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అలానే ఇది కూడా అంతే. సో మీ బ్యాంక్ అకౌంట్లు కానీ మీ ఫోన్ హ్యాక్ అవ్వడం వల్ల ఏదన్నా అమౌంట్ ఇదైతే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్లో వస్తుంది. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో మీరంతకు మీరు పే చేసినారనుకోండి, నాది పోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో న్యూడ్ కాల్ ట్రాప్లో చేస్తారు, వానికి ఏదో డబ్బులు పంపిస్తారు, అదే నేను ఇట్లా న్యూడ్ కాల్ ట్రాప్లో గురైనాను, వానికి పే చేసినాను, ఇది సైబర్ ఇన్సూరెన్స్ రికవర్ అంటే రికవరీ కాదు అన్నట్టు. మార్కెట్లో ఇప్పుడు అనేక రకాల సైబర్ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ప్రీమియంతోనే లక్షల రూపాయల కవరేజీని పొందే అవకాశం ఉందని తెలిపారు. పాలసీ తీసుకునే ముందు ఏ సైబర్ మోసాలు కవర్ అవుతున్నాయి, క్లెయిమ్ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్ కు బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. మొదటిసారిగా దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్ పార్సిల్ యాప్ పేరుతో లాజిస్టిక్స్ సర్వీస్ను లాంచ్ చేసింది ఎస్సీఆర్. సికింద్రాబాద్ రైల్ నిలయంలో రైల్ పార్సిల్ యాప్ను ప్రారంభించారు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు. ఇంటి వద్దనే పార్సిల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో రైలు పార్సిల్ యాప్ తీసుకొచ్చామని తెలిపారు ఎస్సీఆర్ అధికారులు. భారతీయ రైల్వేలో రైల్ పార్సిల్ యాప్తో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ. రైల్ పార్సిల్ యాప్ పేరుతో లాజిస్టిక్ సర్వీసును లాంచ్ చేసింది ఎస్సీఆర్. మొదటగా 7 నగరాల్లో రైల్ పార్సిల్ యాప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, బెంగళూరు, చెన్నై నగరాల్లో యాప్ సర్వీసులు ఉంటాయన్నారు. మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ us for South Central Railway that Railway Board has chosen us for this pilot project, and all credit goes to our teams and of course our industry partners who have risen to this challenge and delivered in record time. As far as this parcel business is concerned in Indian Railways, its history is almost as old as Indian Railways itself. The first booking record goes back to I think 1854, when some boxes of cotton yarn, they were booked from Bombay to Thane. And since 1854 we have seen many changes and a lot of changes in schemes and rules and regulations, but today what we are going to do here
రైల్ పార్సిల్ యాప్తో అత్యంత సులువుగా వేగంగా సరుకులను రవాణా చేస్తామని తెలిపారు అధికారులు. ఈ యాప్ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. యాప్లో పార్సిల్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైల్ పార్సిల్ యాప్ రూపొందించిన హైదరాబాద్ డివిజన్ అధికారులను అభినందించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్. It is something entirely new. What we are going to do is put our parcel office in your pocket. So I remember even as a kid, sometimes once or twice I had the occasion to interact with parcel office, and it meant filling several forms and then waiting in queue, and then maybe some follow-up calls where our consignment has reached. So, but now in this age when you can actually you can book your pizza online, you can order your taxi, you can order your grocery just at the swipe of your phone, then it is only befitting that booking of parcel should also be as convenient as booking a taxi ride. So with this, because in logistics they say that speed is of course important, but even more important is visibility and reliability. Through incremental efforts alone, the zone requires to have a scientific, data-driven understanding of the freight market. It needs to identify real-time requirements of the markets. It needs to make outcome-oriented interventions which are clear, which are reasonable for everybody. It needs to increase its modal share and increase the rail coefficient of various commodities. This is precisely why the collaboration with IIM Bangalore is extremely important. దక్షిణ మధ్య రైల్వే ప్రాంతాల్లో లాజిస్టిక్స్ మార్కెట్పై అధ్యయనం చేయడానికి ఐఐఎం బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని తెలిపారు ఎస్సీఆర్ పీఆర్ఓ శ్రీధర్. రైల్ పార్సిల్ యాప్ ద్వారా ఫస్ట్ మైల్లో పార్సిల్ను తీసుకుని మిడ్ మైల్తో రైలు ద్వారా తీసుకెళ్లి లాస్ట్ మైల్ డెలివరీ చేస్తామన్నారు. వీటన్నిటి సేవలను అనుసంధానించేలా యాప్ ఉపయోగపడుతోందన్నారు. రైల్వే చరిత్ర భారతదేశం మొత్తంలో 1853 నుంచి రైల్వే స్టార్ట్ అయిన నుంచి ఇవాల్టి వరకు కూడా పార్సెల్ బుకింగ్ అన్నది స్టేషన్కి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకు కావాల్సిన డెస్టినేషన్ స్టేషన్లో మళ్ళీ ఆ పార్సల్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ని రోజులు అదే ఉండేది. ప్రస్తుతం ఇవాల్టి నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం డోర్ టు డోర్ డెలివరీ, అంటే ఇంటి నుంచే మనం పార్సల్ని బుక్ చేసుకుంటే అది మళ్ళీ డోర్ డెలివరీ, అంటే మనకు కావాల్సిన డెస్టినేషన్లో ఇంట్లోనే డెలివరీ ఇవ్వబడుతుంది. సో కంప్లీట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే ఇప్పుడు అమెజాన్ కానీ స్విగ్గీ, జొమాటో ఎలా ఉన్నాయో డిజిటల్ ప్లాట్ఫామ్స్, అలా రైల్వే కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఫస్ట్ టైం తీసుకురాబోతుంది. ఎస్ఎస్సీఆర్ పరిధిలో పార్సిల్స్ ద్వారా ప్రతి ఏటా 131 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు అధికారులు. ఈ కొత్త యాప్ సర్వీస్తో మరో 100 కోట్ల ఆదాయం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి 3000 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు ఎస్ఎస్సీఆర్ అధికారులు. వాహనాలకు ఫేక్ నెంబర్ ప్లేట్ తగిలించుకొని నగరంలో కొందరు యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్లు పడకుండా చేస్తున్నారు. ఒకరి నెంబర్ను ఇతరులు వాడటంతో అసలు వ్యక్తికి చలాన్ పడుతోంది. దీంతో ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ వాహనాలపై సిటీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఒకరి వెహికల్ నెంబర్ను మరొకరు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఫేక్ నంబర్ ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న వారు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఒక వ్యక్తికి చెందిన వెహికల్ నంబర్ను ఇతరులు వాడటాన్ని గుర్తించారు పోలీసులు. హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. సురక్షితంగా ప్రయాణం చేయాలనేది పోలీసు వారి ధ్యేయం. అసలు నంబర్ కలిగిన వాహన యజమానులకు చలాన్లు పడుతున్నాయి. వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుస తనిఖీలు చేపట్టారు పోలీసులు. సీసీ కెమెరాలతో నిందితులను గుర్తించారు. వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. ఫేక్ నంబర్ ప్లేట్లు పెట్టుకుని చలాన్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒకరి నెంబర్ను ట్యాంపరింగ్ చేసి వాడటం చట్ట ప్రకారం నేరమన్నారు.
వీలర్తో పాటు కొన్ని కార్లకు కూడా నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. వాహనదారులకు తమకు సంబంధం లేకుండా చలాన్లు పడితే ఫిర్యాదు చేయాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. వాహనానికి నెంబర్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. తర్వాత ఈ నెంబర్ కనపడకుండా ఏం చేస్తారు, ఇప్పుడు ఇది మాస్క్ ఉంటుంది. మన కరోనా టైంలో మీరు చూసి ఉంటారు, మనం మాస్క్ పెట్టుకుంటే ఆ మాస్క్ దాన్ని పెట్టడము, లేకపోతే గుడ్డ కట్టడము, లేకపోతే క్యాప్ పెట్టడము, తర్వాత ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు దాని ఒక నెంబరు కనపడకుండా పెట్టుకోవడము, అటువంటి చేస్తూ ఉంటారండి. ఎంత చేసినా కూడా చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. తప్ప ఏదో ఒక రోజు వాళ్ళు దొరుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి. అది వాళ్ళే దానికి అటువంటి చర్యలు ఉన్నప్పుడు ఫర్దర్గా అది వాళ్ళకే ఆటంకం ఉంటుంది అన్నమాట. జాబ్స్ ఇష్యూ అప్పుడు ఉద్యోగ సమయంలో ఆ కేసు కనుక ఉంది అంటే అది వాళ్ళకే నష్టం. కాబట్టి దయచేసి ఆ విధంగా ఎవరు చేయకూడదు. ఇతరుల నంబర్లను ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాతావరణంలో భిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలికాలం ముగియక ముందే ఎండల తీవ్రత కనపడుతోంది. 2-3 రోజులు వర్షాలు పడినా మళ్లీ ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో చలి తీవ్రత కనబడుతూ ఉంటుంది. కానీ ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతుంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి మొదలు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 తర్వాత బయటకు వెళ్లాలంటే 1-2 సార్లు ఆలోచించవలసిన పరిస్థితులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ 3-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సుమారు 33.3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క హెచ్చుతగ్గుల వాతావరణం వల్ల, అంతేకాకుండా ఈ యొక్క సీజన్ మార్పుల వల్ల కూడా కొన్ని అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ యొక్క సీజన్లో కనిపిస్తుందనే చెప్పాలి. ఈసారి ఎన్లీనో ఎఫెక్ట్ ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం న్యూట్రల్గా ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి ఎన్లీనో ప్రభావం ఉండే ఛాన్స్ ఉందన్నారు. దీంతో మరింత వేడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఫిబ్రవరిలోనే 33 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. సో ఈ ఫేజెస్లో సర్వసాధారణంగా ఎలినో అనగానే వామ్ ఫేజ్ అనేసి అంటూ ఉంటాము. ఎండ తీవ్రత కూడా విపరీతంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఈ యొక్క మార్చ్ నుంచి ఏప్రిల్ మే వరకు కూడా ఏ విధంగా ఎండాకాలం ఉండబోతుంది, ఏ జిల్లాల్లో ఎంత ఎండ నమోదవుతుంది అనేది కూడా చూడొచ్చు. సర్వసాధారణంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఇక వాతావరణ అతివృష్టి కానీ అనావృష్టి ఎక్కువగా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి హెచ్చరికలు కానీ ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే యొక్క ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోదియాతో పాటు 23 మంది క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. దీంతో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదరాబాద్లో సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ లిబర్టీలోని రాష్ట్ర కార్యాలయం ముందు బాణసంచా కాల్చారు. డప్పు చప్పులకు డ్యాన్సులు వేశారు ఆప్ కార్యకర్తలు. అధికారం కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కుట్ర పన్నారని ఆరోపించారు. మద్యం విధానంపై కేజ్రీవాల్పై తప్పుడు కేసు నమోదు చేసి ఆ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారన్నారు. సిబిఐ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్కు క్లీన్ చీట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ ఆప్ నాయకులు.